కరుణాహస్తము కలిగిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యెషయా 59:1. రక్షింపక నేరకయుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. సెల్ఫోన్ రంగంలో మనమెంతో అభివృద్ధి చూస్తూ ఉన్నాం. ఈ వ్యవస్థ వల్ల ఖండాంతరవాసుల మధ్య ఈ ఫోను సంభాషణ ప్రక్క గదిలో వారితో మాట్లాడుతున్నంత తేటగా వినబడుతూ ఉంది. అయితే దేవునితో సంభాషణ అనేది పూర్తిగా వ్యత్యాసమైంది. చంద్రమండల పరిధిలోకి వెళ్లే రోదసీ యాత్రికులు చంద్రుని అంతర్భాగానికి చేరినప్పుడు రేడియో తరంగాలు ఆగిపోతాయి. అలాగే దేవునికి నీకు మధ్య ఏదైనా ఆటంకం వచ్చినప్పుడు ఆయనతో సంబంధం తెగిపోతుంది. దేవుడు నీతో సంభాషించాలని, నీ సంభాషణ నీ చుట్టూ ఉన్నవారికి దీవెనకరముగా ఉండాలని ఎల్లప్పుడూ దేవుడు కోరుతూ ఉన్నాడు. మనము దేవునితో గల సంబంధాన్ని పోగొట్టుకున్నప్పుడు సహోదరులలో ఉన్నటువంటి సంబంధాన్ని కూడా పోగొట్టుకుంటాము. చాలామంది దీనిని గ్రహించరు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు అని 1 యోహాను 3:14 మనం చూస్తాము. మనము మరణములో నుండి జీవములోనికి ప్రవేశించాము అనడానికి గల ఖచ్చితమైన గుర్తేంటి? మనము మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని మనకు తెలుసు. ఎందుచేతననగా మన సహోదరులు సహోదరీలు అయినటువంటి దేవుని బిడ్డలను మనము ప్రేమిస్తున్నాము గనుక. ప్రజలు కొండెములు చెప్పుచు లేదా పోటీ పడుతూ ఒకరినొకరు క్రిందికి తోసివేయడం వంటి వాటిని నేను అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాను. నీవు నిజమైన క్రైస్తవుడవైనట్లయితే అది అసాధ్యము. దేవునితో నీవు సహవాసాన్ని కలిగి ఉంటే క్రొత్త వారితో సహితము తేలికగా సంభాషించగలవు. నీవు ఒక్క మాట కూడా మాట్లాడకపోవచ్చు కానీ నీ మాదిరి ద్వారా ఇతరులతో నీవు సంభాషిస్తావు. ప్రజలు తమ నోళ్లను మూసుకోవడం నేర్చుకొని ఉంటే వారు కొంత మంచిని తెలియజేయగలరని నేను తరచుగా చెప్తూ ఉంటాను. కానీ ప్రజలు అదే పనిగా మాట్లాడడము, చెత్త మాట్లాడడము, కఠినమైన ప్రేమహీనమైన మాటలు మాట్లాడడము వృద్ధి చేసుకొని దాని ద్వారా దాని ఫలితార్థముగా వారు ఎల్లప్పుడూ ఇతరులను గాయపరుస్తూ ఉంటారు. మనకు అనేక అవకాశాలున్నాయి కాబట్టి సంభాషించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. వినువారికి కృప, రక్షణ, దీవెన, ఆదరణలను తెలియజేస్తూ ఉన్నామా? దేవునితో సంభాషించే శక్తియుతమైన అనుభవము, దేవుని తాకుడు నీకు ఎల్లప్పుడూ కావాలి. అప్పుడు నీ ఆత్మ, జీవము, శరీరానికి స్వస్థత కలగడం నీవు చూస్తావు. అట్టి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్.